ధన్యవాదాలు సతీష్. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొత్త దరఖాస్తులతో ఆయా కేంద్రాలకు తాకిడి పెరిగింది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవా అధికారులను పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఆదేశించడంతో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. నల్గొండ మున్సిపాలిటీ మీ సేవా కేంద్రానికి ఉదయం నుంచే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుదారులు తరలివచ్చారు. నల్గొండలోని మీ సేవా కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రజాపాలన ద్వారా కూడా దరఖాస్తు స్వీకరించింది. అయితే దీంతోపాటు ఆ రేషన్ కార్డులని మరింత చెరువు చేయాలనే ఉద్దేశంతో మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ రేషన్ కార్డులని అందుబాటులో తీసుకొచ్చింది. వెబ్సైట్లో కనుక అప్లోడ్ చేసుకున్నట్లయితే రేషన్ కార్డు వచ్చేది కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం మనం మీ సేవా కేంద్రంలో ఉన్నాం. అసలు ఈ వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి, మనతో పాటు మీ సేవా సిబ్బంది ఉన్నారు అని తెలుసుకుందాం. మీకు 3 రోజుల క్రితము ఈ వెబ్సైట్ను కూడా మీ సేవా కేంద్రంలో అందుబాటులోకి వచ్చింది. దీంట్లో ఏ ఆప్షన్స్ ఇచ్చారు, రేషన్ కార్డు సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి? అండి, నా పేరు మల్లేష్. నేను ఈ సేవ మేనేజర్ మాట్లాడుతున్నాను మున్సిపల్ పార్క్ ఈ సెంటర్కి. సార్, మాకు 3 డేస్ బ్యాక్ మాకు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోమని చెప్పేసి మనకు సర్వీస్ ఎనేబుల్ చేశారు. మాకు ప్రీవియస్ కరెక్షన్ చేసుకోవడానికి అప్డేషన్ కానీ అడ్రస్ కరెక్షన్ కానీ యాడింగ్ చేసుకోవడానికి మన దగ్గర ప్రీవియస్ సర్వీస్ ఉన్నది. అది న్యూ సర్వీస్ మాత్రం 3 డేస్ బ్యాక్ మనకు ఎనేబుల్ చేశారు. ప్రజెంట్ అయితే మన దగ్గరకు వచ్చిన కస్టమర్లు నిన్న నుంచి దాదాపు ఒక 20 మంది 25 మంది మామూలుగా వస్తున్నారు. ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా అందరూ జనాలు రావట్లేదు. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏంటంటే ఎక్కువ శాతం ఆల్రెడీ ప్రీవియస్ ఎవరో ఒకరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్లు ఎవరో ఒకరు యాడింగ్ ఉన్న వాళ్ళు మాత్రం వస్తున్నారు. మనకి అక్కడ సిస్టమ్ మనకు ఆధార్ నెంబర్ కొట్టగానే జనరేట్ చూపిస్తున్నది. మనకి ఆల్రెడీ ప్రీవియస్ కార్డు ఉన్నదని చెప్పి చూపిస్తున్నది. వాళ్ళు మన దగ్గర ఎక్కువ వస్తున్నారు. అంటే ఈ విషయం ఇంకా అందరికి తెలియకపోవచ్చు, మీ సేవలో తీసుకుంటారని. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ప్రజాపాలన తీసిన అప్లికేషన్స్ కానీ లేకపోతే మీ సేవ రెండిట్లా బోత్ ఆఫ్ ఎక్కడైనా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ మనం మీ సేవ నుంచి అథెంటికేషన్ చేయబట్టి ఇంకా వస్తున్నారు జనాలు ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఇంకా అంత ఫ్లోటింగ్ అయితే ఇంకా మనకి ఇంకా స్టార్ట్ కాలేదు. మేబీ ఫ్యూచర్లో చెప్పలేను, ఇంకా రేపు వెళ్ళిండి ఎలా ఉంటుందో తెలియదు. ఇక మనకి దీంట్లో ప్రస్తుతం ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు యాడింగ్ ఆప్షన్స్ కూడా దీంట్లో అందుబాటులో ఉన్నాయి. యాడింగ్ ఆప్షన్స్ మనకి ఎప్పటి ఉంది, ప్రీవియస్ చాలా రోజుల నుంచి మనకి యాడింగ్ సర్వీస్ చేస్తూనే ఉన్నాం. మనం యాడింగ్ అనే అప్రూవల్ కావట్లేదు, డిపార్ట్మెంట్ ఎండ్లో సర్వీస్లో ఉన్నది. ఇంకా డిపార్ట్మెంట్ అప్రూవల్ చేస్తే వన్స్ ఒకసారి డిపార్ట్మెంట్ అప్రూవల్ చేస్తే మనకి కొత్త వాళ్ళు ఎంతమంది అనేది మనకి క్లారిటీ వస్తుంది. వచ్చిన కస్టమర్ కూడా తెలిసిపోతుంది యాడింగ్ ఎంతమంది ఉన్నారు, లేకపోతే కొత్తగా ఫ్రెష్ చేసుకునే వాళ్ళని. ఇప్పుడు ఫ్రెష్ చేసుకున్న వాళ్ళు వస్తున్నారు మన దగ్గర. ప్రీవియస్ యాడింగ్ ఉన్న వాళ్ళు ప్రజెంట్ తల్లిదండ్రుల కార్డు ఉండి కొట్టిపోయిన వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి ఫ్రెష్గా అప్లై చేసుకుంటున్నారు. ఇక్కడ ఆన్లైన్లో ఏంటంటే మనకి సిస్టమ్ చెప్పేస్తుంది. ప్రజాపాలన అయితే డైరెక్ట్ అప్లికేషన్ తీసుకున్నారని చెప్పేస్తున్నారు వాళ్ళు. కానీ మన దగ్గర ఏంది ఆధార్ నెంబర్ కొట్టగానే ఆల్రెడీ ప్రీవియస్ ఉన్నదని చెప్తున్నారు కాబట్టి చాలా మంది తగ్గడానికి ఛాన్స్ ఉంది మన దగ్గర. యాడింగ్ ఆప్షన్కి ఏవి దరఖాస్తులు కావాలి, ఏవి అప్లికేషన్ తీసుకుని రావాలి, అదే వాటితో పాటు ఒకవేళ డిలేషన్ కావాలన్నా డిలేషన్కి సంబంధించి ఏవి మీకు కావాల్సి ఉంది. తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సపరేట్ కార్డు కావాలి, వాళ్ళు ఎలా డిలీట్ చేయించుకోవాలి, ఏ అంశాలు ఉన్నాయి మన దగ్గర? యాక్చువల్గా యాడింగ్ చేసుకోవాలంటే మన దగ్గరికి ప్రీవియస్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేసి డిలీషన్ చేయించుకోవాలి. కార్డుని డిలీషన్ చేసిన తర్వాత మన దగ్గర కొత్తగా ఫ్రెష్గా అప్లై చేసుకునే ఛాన్స్ ఉన్నది. ఒకవేళ మన దగ్గర ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు ఒకటి, అప్లికేషన్ ఫారం ఒకటి, మనకు కావాల్సిన మెయిన్ ఒక అప్లికేషన్ ఫారం ఒకటి, ఆధార్ ఫుల్ సైజ్ ఉండాలండి. యాడింగ్ కావాలన్నప్పుడు దాని మీద మనకి ఎన్రోల్మెంట్ నెంబర్ ఐడి ఉంటుంది, ఏడీ నెంబర్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఫుల్ జిరాక్స్ ఉండాలి. ఒక అడ్రస్ ప్రూఫ్ కింద ఓటర్ ఐడి కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఒక అడ్రస్ ప్రూఫ్ తీసుకుంటే ఈ 3 ప్రూఫ్ తీసుకొని మన దగ్గర అప్లై చేసుకోవాలి. రేషన్ కార్డు రావడానికి ఎన్ని రోజులు పూర్తవుతుంది? తర్వాత యాడింగ్ కూడా ఎన్ని రోజులు సమయం పడుతుంది? ప్రజెంట్ అయితే మనకి ఇంత టైం అంటే పీరియడ్ ఆఫ్ టైం చెప్పలేదండి. అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటారు. పై సివిల్ సప్లై అధికారి కానీ లేకపోతే సంబంధించిన గవర్నమెంట్ అధికారులు వాళ్ళు తీసుకుంటారండి. ప్రజెంట్ ఎంత టైం పడుతుందో మనం చెప్పలేము. ఇప్పటికే ప్రజాపాలనలో కావచ్చు, తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు సమర్పించున్నారు. అక్కడ అప్లై చేస్తే సరిపోతుందా, మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం? అది నేను చెప్పలేను సార్. అది ఎలా అంటే అప్లికేషన్ గవర్నమెంట్ పెట్టారు, ప్రతిష్టాత్మకంగా పెట్టారు. అది వాళ్ళు డైరెక్ట్గా డేటా ఎంట్రీ చేసి కస్టమర్కి ఇస్తారా తెలియదు. మన దగ్గర మీ సేవ అంటే అథెంటికేషన్, ఇది ఖచ్చితంగా దానికి ఉందా లేదా ప్రాసెస్ మొత్తం మేము వెబ్సైట్లో చేస్తున్నాం, సర్వీస్లో చేస్తున్నాం. వాళ్ళని ఫిజికల్గా తీసుకుంటున్నారు. అది డేటా ఎలా చేస్తున్నారు అనేది మనకి ఎక్కడ కానీ ఇన్ఫర్మేషన్ లేదు, మనకు క్లారిటీ లేదు. దానికి కనుక అప్లై చేసి వాళ్ళు కనుక డేటా ఎంట్రీ చేసినట్టయితే మీకు ఇప్పుడు మీరు ఆధార్ నెంబర్ కూడా మీకు తెలిసిపోతుంది కదా, ఇక్కడ తెలిసిపోతుంది సార్. ఒకవేళ డేటా అప్డేట్ చేస్తే డిపార్ట్మెంట్ అప్డేట్ చేస్తే మనకి ఇక్కడ తెలిసిపోతుంది. మనకి ఆధార్ నెంబర్ కొట్టగానే మనకి అది ఉందా లేదా కార్డు అప్రూవల్ అయితే లేదా తెలిసిపోతుంది ఇక్కడ మనకి. ఇది మొత్తంగా కూడా రేషన్ కార్డులకు సంబంధించి మీ సేవా కేంద్రాల్లో కూడా ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడంతో పాటు యాడింగ్ కావచ్చు, డిలేషన్ కావచ్చు, ఈ కార్యక్రమం మొత్తం కూడా ఈ మీ సేవా కేంద్రాల్లో రన్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రజలు కూడా భారీ సంఖ్యలో కూడా మీ సేవా కేంద్రాలకు పోటీస్తున్నారు. రేషన్ కార్డులు గత 10 ఏళ్ల నుంచి కూడా రేషన్ కార్డులు రాకపోవడంతో, అదేవిధంగా మార్పులు చేర్పులు కూడా అవకాశాలు రాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఇటు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. అదేవిధంగా మీ సేవా కేంద్రాలకు కూడా 3 రోజుల క్రితం నుంచి కూడా ఇక్కడ వెసులుబాటు కల్పించింది. దీంతో మీ సేవా కేంద్రాల మొత్తం కూడా రేషన్ కార్డుదారులతోటి రద్దీగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.